వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. తనపై దాడి నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు నిన్న యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాల్టి నుంచి మళ్లీ బస్సు యాత్రతో జనంలోకి వెళ్లనున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభం కానుంది. కాసేపట్లో సీఎం జగన్ కేసరపల్లి నుంచి బయలుదేరబోతున్నారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా పుట్టగుంట, జొన్నపాడు శివారుకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు జగన్. ఇక మధ్యాహ్నం తర్వాత మళ్లీ జగన్ యాత్ర ప్రారంభం కానుంది. జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడ శివారు, నాగవరప్పాడు వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఇక సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండూరు మీదుగా సంగముడికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస్ చేయబోతున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరి కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర మొదలు కాబోతోంది. అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి, మరి కాసేపట్లోనే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. 15వ రోజు బస్సు యాత్రకు సీఎం జగన్ కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్విట్టర్ లో కూడా కృష్ణా జిల్లా సిద్ధమా అంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ఎక్స్ లో కూడా పోస్ట్ చేసినటువంటి ఆ పరిస్థితి. అయితే ఏదైతే విజయవాడలో దాడి జరిగిన తర్వాత నిన్న అంతా కూడా వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న అనంతరం ఈ రోజు మళ్ళీ బస్ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు గన్నవరం నియోజకవర్గంతో పాటు గుడివాడ నియోజకవర్గాల్లో అలాగే ఉంగుటూరు 3 నియోజకవర్గాల్లో ఈ బస్ యాత్ర ఉండబోతుంది. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం ఎంట్రన్స్ లో ఈ రోజు గాంధీ సెంటర్ లో అయితే భారీగా స్వాగతం పలికేందుకు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, పార్టీ క్యాడర్, అలాగే ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం జగన్ ఏదైతే కేసరపల్లి నైట్ హాల్ట్ ఉందో అక్కడి నుంచి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నారు. గన్నవరంలో భారీ రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం గుడివాడలో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభను ఈ రోజు గుడివాడలో నిర్వహించబోతున్నారు. అనంతరం ఉంగుటూరు మీదుగా ఉంగుటూరులో నైట్ స్టాల్ట్ ఉంటుంది. రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బహిరంగ సభ కూడా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు కొనసాగబోతుంది. అయితే ఈ రోజుకు సంబంధించి అయితే షెడ్యూల్ ఈ విధంగా ఉంటే, ఇక దాడికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు, డీజీపీకి కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా ఎవరైతే దాడి చేశారో అతన్ని అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి ఆ సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే అసలు దర్యాప్తు అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది. అసలు దాడి ఎందుకు జరిగింది, ఆ దాడి చేసినటువంటి వ్యక్తి మోటివ్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 6 టీములు ఏర్పాటు చేశారు. 20 మంది సభ్యులు ఈ 6 టీముల్లో ఉండి ఆ క్లూస్ టీమ్ కానీ లేదంటే టాస్క్ ఫోర్స్ ఇలాగ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ రోజు నేను ఏదైతే విజయవాడలో రాయదాడి జరిగిన తర్వాత పోలీసులు మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ రోజు మరి కాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే కేసరపల్లిలో నిన్న ఉదయం నుంచి కూడా నైట్ హాల్ట్ ఎక్కడైతే సీఎం జగన్ చేశారో ఆ ఏరియానంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఇటీవల దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగే బస్సు యాత్రలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత 14 రోజుల నుంచి కూడా బస్ యాత్ర జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. కానీ విజయవాడలో సింగనగర్ లో అది కూడా అందరూ చూస్తుండగా ఒక రాయి సీఎం జగన్ కనుబొమ్మ పైన గాయమవటం, అలాగే పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కంటికి గాయమవటం, ఈ రెండు కూడా జరిగిన తర్వాత ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై దాడి జరిగిందంటే ఖచ్చితంగా పోలీసులు మరింత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజైతే చాలా భారీగా బందోబస్తు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఈ రోజు బస్సు యాత్రలో పోలీసులు అయితే ప్రతి అడుగడుగునా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే బస్సు యాత్ర వెళ్తుందో ఆ ఏరియాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఝాన్సీరాణి, అలాగే దుర్గా, సీఎం జగన్ పై జరిగిన రాయదాడికి సంబంధించి ఇప్పటివరకు పోలీసుల పురోగతి ఏమైనా కనిపిస్తోందా? అలాగే ఇవాళ జరగబోయే బస్సు యాత్రకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పోలీసులు తీసుకోబోతున్నారు? అయితే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి ఒక వ్యక్తి అనుమానితుడిగా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఎవరు ఏంటి అనేది వివరాలు ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు. ఒక రహస్య ప్రదేశంలో అతను పెట్టి అతని దగ్గర నుంచి సమాచారం అంతా కూడా సేకరిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ దర్యాప్తుకు సంబంధించి సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది జరుగుతుంది. అయితే ఈ పోలీసులు ఏదైతే ప్రాథమిక విచారణలో ఒక అనుమానితులను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు వెల్లడించే అవకాశం
అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ దాడి జరిగిన తర్వాత పోలీసుల భద్రతా వైఫల్యం అనేది ఖచ్చితంగా కనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి ఆల్రెడీ తీసుకుంటారు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై దాడి జరిగిందంటే ఖచ్చితంగా పోలీసులు నిఘా వైఫల్యం అనేది కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు పోలీసులు అనే ఆ ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు జరగబోయే బస్సు యాత్రలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కేసరపల్లి మొత్తం ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రోజు జరగబోయే బస్సు యాత్రలో కూడా గతం కంటే ఎక్కువగా భద్రతను ఏర్పాటు చేసి మరొకసారి అలాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీతో పాటు డీఐజీ రేంజ్ లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ బస్సు యాత్రలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో మరి కాసేపట్లో ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. గన్నవరం నుంచి గుడివాడ మీదుగా వెళ్లి గుడివాడలో సాయంత్రం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.